ఇప్పుడు మనం యోహాను రాసిన 3వ పత్రికను ధ్యానం చేసుకుందాం. ఓకే, యోహాను రాసినటువంటి 3వ పత్రిక మనం కొంచెం వివరణ నేను ఇస్తాను, కొద్దిగా పరిచయం ఇస్తాను. మీరు ఎవరైనా రాసుకోవాలనుకుంటే రాసుకోండి, లేకపోతే మీ మనసులో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. ఇది ఎవరికి రాసిండు? చెప్పండి, ఎవరికి రాసిండు? చెప్పరింది. గాయనకు రాసిండు. గాయి అనే వ్యక్తికి రాసిండు. ఓకే, తెలుసా మీకు గాయ? తెలుసా? ఎప్పుడన్నా విన్నారా? గాయ కాకురి మరి గాయ్ గాయస్ కాదు, అది ఇంగ్లీష్లో గాయస్ అంటారు. ఓకే, తెలుగులో మాత్రం గాయ్. ఓకే, గాయ్ అనేటువంటి వ్యక్తికి రాసిండి పత్రిక. ఓకేనా? ఎప్పుడు రాసిండు చెప్తారా? ఇది కొంచెం క్లిష్టమైన ప్రశ్ననే. ఎప్పుడు రాసింటాడు? మీరు చెప్పితే నేను త్వరగా ముందుకెళ్తా. ఎందుకంటే మనము ఒక పత్రికను ధ్యానిస్తున్నామంటే దాని గురించిన అవగాహన మనకు ఉండాలి. నేను చెప్పకుండా పోయినా అనుకో, దాని అర్థం ఉండదు. ఎందుకు చెప్పినా కూడా మీకు అర్థం కాదు. సో మనం తెలుసుకోవాలి, ఎవరు రాసిరు, ఎవరికి రాసిండు, ఎప్పుడు రాసిండు, ఏ ఉద్దేశంతో రాసిండు కదా. దాంట్లో మొత్తం సారాంశం ఏం చెప్తుండు, ఇవన్నీ మనకు తెలియకపోతే, ఇప్పుడు లెటర్ రాస్తారు, మీరు ఎవరికి రాస్తారు? తెలియకపోతే రాస్తారా? అడ్రస్ ఉంటుంది కదా, ఎవరికి రాసిండు? గాయకి రాసిండు అన్నారు. ఎవరు రాసిరు? పలానా వ్యక్తి రాసిండు. ఎప్పుడు రాసిండు? పలానా టైంలో రాసిండు. ఎందుకు రాసిండు? దానికి ఒక ఉద్దేశం ఉంటుంది కదా. ఒక లెటర్ రాస్తున్నామంటే దానికి ఒక ఉద్దేశం. ఇప్పుడు అన్ని ఫోన్లు వస్తున్నాయి, కానీ ఫోన్లు లేనప్పుడు ఏముండే? లెటర్ రాసేసేది మనం. అది చేరేసరికి 3 రోజులు పట్టేది. ఆ వార్త వాళ్ళు అందుకొని దాన్ని చదువుకొని మళ్ళీ మనకు తిరిగి లెటర్ రాస్తే మళ్ళీ ఒక 3 రోజులు పట్టేది. సో అట్లా వారం రోజులు టైం అయ్యేది. రైట్, ఓకేనా? ఇప్పుడు అర్థమవుతుంది కదా. యోహాన్ గారు రాసిరు. ఎవరికి రాసిండు? గాయకి రాసిండు. ఎప్పుడు రాసిండు? క్రీస్తు శకము 90లో రాసిండు. క్రీస్తు శకము 90లో రాశాడు. ఓకే, ఎందుకు రాసిండు? రాయవలసినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటిది చెప్తారా? రాయవలసిన ముఖ్య ఉద్దేశం ఏంటిది? నేను చెప్తా. క్రీస్తు యొక్క అడుగుజాడల్లో సేవకులు బయలుదేరినారు. ఆ గ్రామాలలో సువార్త ప్రకటించుకుంటూ వెళుతూ ఉన్నారు. అక్కడక్కడ సంఘాలు కడుతూ వెళుతున్నారు. ఆ సందర్భంలో గాయి అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ గాయి వాళ్లకు ఆతిథ్యం ఇచ్చినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. వచ్చినటువంటి సేవకులకు, వచ్చినటువంటి సువార్థికులకు, వచ్చినటువంటి సహోదరులకు ఈ గాయి ఆతిథ్యము చేసేవాడుగా ఉన్నాడు, అందులో ప్రముఖుడుగా ఉన్నాడు. కాబట్టి యోహానికి వార్త తెలిసింది, గాయు అనేటువంటి వ్యక్తి ఆతిథ్యము చేసేవాడు, అందులో ప్రముఖుడు, కాబట్టి ఆయన మంచివాడు, మంచి వ్యక్తి అని యోహానుకు తెలిసినప్పుడు యోహాను ఏం రాస్తున్నాడంటే, గాయ్, నువ్వు చేసిన పని నాకు వినిపించింది, నువ్వు సహోదరులకు ఆతిథ్యము చేసినవాట, నువ్వు మంచి పని చేసినవు అని చెప్పి గాయికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాస్తున్న పత్రిక. గాయకి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాసిన పత్రిక. ఎందుకు రాసిండు చెప్పండి? కృతజ్ఞతలు చెప్పడానికి. ఓకే, రైట్. తర్వాత ప్రశ్న, అసలు ఈ పత్రికలో ముఖ్య వచనాలు ఏంటి? ముఖ్య వచనాలు ఈ 14 వచనాలు ఉన్నాయి కదా, ఇందులో ముఖ్య వచనములు ఏమిటి చెప్పండి? 11వ వచనం. ఓకే, 11వ వచనం ఒకటేనా? 5. వెరీ గుడ్ సిస్టర్, మీరు బాగా చెప్పారు. ఎట్లా చెప్పగలిగారు? దేవునికి స్తోత్రం. ఓకే, రైట్. 5వ వచనం మరియు 11వ వచనము ఈ పత్రికకు ముఖ్య వచనాలుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఒకసారి చదువుతారా? ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. ఇది 5వ వచనం. ఇప్పుడు 11వ వచనం. ప్రియుడా, చెడ్డ కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూసినవాడు కాడు. రైట్. ఈ 2 వచనాలు ఈ పత్రికకు గుండెకాయ లాంటి. ఈ 2 వచనాలు ఈ పత్రికకు గుండెకాయ లాంటి అన్నమాట. రైట్, ఓకే. తర్వాత ఇందులో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు ఈ పత్రికలో? గాయకుడే ఉన్నాడా? ఇంకెంతమంది?
చెప్ దెమ్ గట్టిగా చెప్పురా. దెమెత్రియు, గాయు, దేత్రెఫే. దేత్రెఫేని మర్చిపోతారు మీరు. వండర్ఫుల్ క్యారెక్టర్ అనేది తర్వాత వచ్చే వారంలో చూస్తాం మనం దేత్రెఫే గురించి. ఓకే రైట్. ఇందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఈ ముగ్గురు వ్యక్తులు మంచి ప్రముఖుడిగా పేరు పొందిన వ్యక్తి ఎవరు అని అంటే గాయ్. యథార్థవంతుడిగా, నమ్మకమైన వాడుగా, విశ్వాసిగా, ఆతిథ్యము చేసేవాడుగా, ప్రేమించేవాడిగా పేరు పొందినటువంటి వ్యక్తి గాయ్. ఈ గాయని బట్టి యోహాను చాలా ఆనందిస్తూ కృతజ్ఞతలు తెలుపుతూ రాస్తున్నాడు. ఎక్కడి నుండి రాస్తున్నాడు ఈ పత్రిక? ఎఫెసులో ఉండి రాస్తాడు ఈ పత్రిక. ఎక్కడి నుండి? ఎఫెసులో ఉండి ఈ పత్రికను రాస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? మొత్తం ఓవరాల్గా ఈ పత్రికలో ముఖ్య ఉద్దేశం ఒకటి ఉంటుంది కదా, మొత్తం కలిపి ఆయన ఉద్దేశం ఏంటిదని అంటే సహోదర ఐక్యత. ఏంటి చెప్పండి? ఈ పత్రికకు ఉన్న పేరు సహోదర ఐక్యత. ఓకే, తర్వాత మనం గమనించినట్లయితే దీనిలో ఈ గ్రంథములో ముగ్గురు వ్యక్తులని చెప్పాను కదా. ఇందులో గాయ్ అనేటువంటి వ్యక్తి చాలా ప్రియుడు, ప్రముఖుడు, ప్రసిద్ధి చెందినటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు మనము ఈ పత్రికను ధ్యానించుకోవడానికి కొంచెం ముందుకు వెళదాం. మొదటి వచనం చదువుకుందాం. మీకు అర్థమైంది కదా, ఇంట్రడక్షన్ అర్థమైంది కదా. ఎవరు రాసిర్రు, ఎవరికి రాసిర్రు, ఎప్పుడు రాసిండు, ఎందుకు రాసిండు, ఎక్కడి నుండి రాసిండు, మొత్తం ఉద్దేశం ఏంటిది అర్థమైంది కదా. రైట్. ఇప్పుడు మొదటి వచనం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయినది. రైట్. ఇక్కడ గాయు అనేటువంటి వ్యక్తికి శుభము అని చెప్పి రాస్తూ ఉన్నాడు. ఓకే, ఎవరైనా అపోస్తలుడైనటువంటి యోహాను గారు గాయకి రాస్తూ శుభమును తెలియజేస్తూ రాస్తున్నాడు. ఇంతకు అసలు గాయ్ అనేటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు బైబిల్లో తెలుసా మీకు? గాయ్ ఒకటే ఉన్నాడా? ఎంతమంది ఉన్నారు? రైట్, ముగ్గురు ఉన్నారు. సో ముగ్గురు గాయలలో ఈ గాయ ఎవరు అని అనుకోవచ్చు మీరు. ఓకే, ఒక గాయేమో మాసిదోనియా వాడు, మరొక గాయేమో అపోస్తలుడైనటువంటి పౌలుతో కొరింథీలో ఉన్నటువంటి గాయ, రెండో గాయ. మూడో గాయ వచ్చేసి దెర్బేకు చెందినటువంటి గాయ. ముగ్గురు ఉన్నారు. ఓకే, మొదటి గాయేమో అపోస్తలుడైనటువంటి పౌలుతోటి సహకారుడిగా ఉన్నాడు. అపోస్తల కార్యముల గ్రంథము 19వ అధ్యాయం 29వ వచనం చదవండి. అపోస్తల కార్యముల గ్రంథము 19వ అధ్యాయం 29వ వచనం. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. చాలు. ఇక్కడ ఎవరితో ఉన్నాడు ఈయన? ఇక్కడ ఎవరు? అపోస్తలుడైనటువంటి పౌలుతో ఈ గాయ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకొకటి చూడండి, రెండవదిగా 20వ అధ్యాయం 4వ వచనం. అందులోనే ఇక్కడ వచ్చింది కదా, దెర్బే పట్టణస్థుడైన గాయ వచ్చేసింది కదా. రైట్. ఇప్పుడు మూడో గాయ ఎవరంటే రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 23వ వాక్యం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 23వ వాక్యం. అట్లనే మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు. ఎక్కడున్నది ఇది? రోమా 16:23లో ఉన్న గాయ ఎవరట? ఆతిథ్యం ఇచ్చే గాయ. ఓకే రైట్. ఆ తర్వాత కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు. నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని ఎవరైనాను చెప్పకుండానట్లు క్రిస్పునకును గాయునకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మం ఇయ్యలేదు. ఇప్పుడు మీకు అర్థమైందా ఈ గాయ ఎవరు? రోమా పత్రికలో ఉన్నటువంటి గాయి, అపోస్తలుడైనటువంటి పౌలు గారి చేత బాప్తిస్మం పొందిన గాయ్, ఇద్దరు ఒకటే. తర్వాత ఈ మూడో యోహాను పత్రికలో కనిపిస్తున్నటువంటి ఈ గాయ్ కూడా ఒకటే. ఓకే, అర్థమైంది కదా. ఈయన రోమా పత్రికలో ఉన్నాడు,
అలాగే కొరింథీ పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నారు, నేను క్రిస్పుకుని అలాగే గాయకుని మాత్రమే నేను బాప్తిసం ఇచ్చా, ఇంకెవరికి ఇయ్యలేదు అని క్లియర్గా చెప్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఓకే, గాయకి శుభం అనేది చెప్పి రాస్తున్నాడు ఈ యొక్క పత్రికలో. రైట్, తర్వాత 2వ వచనం చదువుదాం. 2వ వచనం. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓకే, ఇంతకీ పత్రికలో 2 విషయాలు చెప్పాలి. నేను 2 విషయాలు చెప్పడం మర్చిపోయినా. మొదటి 8 వచనాలలో గాయి చేసినటువంటి ఆతిథ్యమును బట్టి, గాయి ఒక మంచితనమును బట్టి యోహాను గారు ఆయనను పొగుడుతూ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రాస్తున్నాడు 8 వచనాలు. తర్వాత 9 నుంచి 14 వచనాల వరకు కూడా దేయత్రెఫేని గురించి మాట్లాడతాడు. దేయత్రెఫే ఎలాంటి వాడో ఆ విషయాల గురించి మాట్లాడతాడు. ఇక్కడ 2 మెయిన్ క్యారెక్టర్స్ మనం చూస్తూ ఉంటున్నాం, గాయ్ అలాగే దేయత్రెఫే. దేమేత్రి కూడా మంచివాడు, దేమేత్రి గురించి కొంచెమే మాట్లాడతాడు. గాయ్ గురించి అలాగే దేయత్రెఫే గురించి మాత్రమే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ఈ పత్రికలో. ఈ 2 విషయాలను మనము అర్థం చేసుకుందాం. ఈరోజు మనం గాయ్ గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. గాయ్ ఏం చేసినాడు చెప్పరు? ఆతిథ్యం ఇచ్చిండు. ఎవరికి? సువార్థికులకు, సేవకులకు, ఎవరైతే పరిచర్యకు వెళ్ళారో వారికి తోడుగా ఉండి యావత్తు సంఘానికి కూడా ఓకే, వీళ్ళందరికీ కూడా ఏం చేసినాడట, ఆయన ఆతిథ్యము చేశాడు. మనం చూస్తాం ఒక స్త్రీ గురించి ఇక్కడ పాత నిబంధనలో దైవజనుడిని బలవంతంగా అయ్యా మా ఇంటికి రా, అయ్యా మా ఇంట్లో ఉండిపో, అయ్యా మా ఇంట్లో భోజనం చేసిపో అని పిలుచుకున్నది కదా ఒక స్త్రీ. ఆమె ఎవరు? షునేమీరాలు. ఇక్కడ చూస్తే గాయ్ అనేటువంటి వ్యక్తి సేవకులకు ఆతిథ్యం ఇవ్వడంలో మొదటి స్థానంలో ఉన్నాడు. సంఘానికి ఆతిథ్యం ఇవ్వడంలో మొదటి స్థానంలో ఉన్నాడు. కాబట్టి గాయని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాడు. 8 వచనాలు మాట్లాడుతూ ఉన్నాడు. మనం చూస్తే ఎక్కడ చూసినా కానీ మంచి పని చేసినటువంటి వారి గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటా ఉంటాం. ఓకే రైట్, ఇక్కడ మనం చూసినట్లయితే 2వ వచనంలో 2వ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థిస్తూ ఉన్నాను. రైట్, అన్ని విషయాలలో వర్ధిల్లాలి అంటే ఆత్మ వర్ధిల్లాలి. ఓకే, అన్ని విషయాలలో వర్ధిల్లాలి అని అంటే ఏం వర్ధిల్లాలి? ఆత్మ వర్ధిల్లాలి. ఇంతకు ఆత్మ వర్ధిల్లాలి అంటే ఏం చేయాలి మరి? మనం అన్ని విషయాలలో వర్ధిల్లాలని కోరుకుంటాము కదా. సో అన్ని విషయాలలో వర్ధిల్లాలంటే ఇంకొక లింక్ పెట్టిండు దేవుడు. నీ ఆత్మ వర్ధిల్లాలి. ఫస్ట్ ఏం వర్ధిల్లాలి? ఆత్మ వర్ధిల్లాలి. నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లాలని నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్తున్నాడు. ఓకే, మరి ఏం చేయాలా? ఆత్మ వర్ధిల్లాలి అంటే ఏం చేయాలి చెప్పండి. సత్యముతో నడుచుకోవాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి. చదువుదాం ఒకసారి. మొదటి తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. నేను 3 విషయాలు చెప్తా ఆత్మ వర్ధిల్లుట గురించి. తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో, మీ ఎడల మేము ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొట్టమొదటిగా మన ఆత్మను వర్ధిల్లింపజేసుకోవాలి అని అంటే మనము ప్రేమలో వర్ధిల్లాలి.
ప్రేమలో వర్ధిల్లాలి అని అంటే మనకు సహోదర ప్రేమ అవసరం, ఐక్యత అవసరం. అందుకే పత్రిక ఒక పేరు పెట్టినాం కదా, 3వ పత్రికకి. ఏం పేరు అది? సహోదర ఐక్యత. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్పి 133వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఓకే, సహోదరులు ఐక్యత కలిగి ఉన్నప్పుడు ప్రేమలో వర్ధిల్లడము మనకు మొదలవుతుంది. ఇక్కడ క్లియర్ గా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము, అలాగే మీరును ఒకని ఎడల ఒకరు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లుగా ప్రభు దయచేయునుగాక అని అన్నాడు. హల్లెలూయా. ప్రభు వచ్చే సమయానికి, ప్రభు వస్తాడు కదా, రెండో రాకడ ఉంది కదా, ఆ సమయానికి మన హృదయము అనింద్యమైనదిగా ఉండడానికి, మన హృదయంలో పాపము లేకుండా, మన హృదయంలో పరిశుద్ధత ఉండాలి అని ఏ విధంగా అయితే మనము వింటున్నామో, పరిశుద్ధత అనేది మనము ఏ విధంగా అయితే కలిగి ఉండాలి అనేది మనము వింటున్నామో, మరి పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడరు అనే విషయాలు మనం ఎప్పుడైతే విన్నామో, మరి పరిశుద్ధంగా ఉండాలి అనంటే మన ఆత్మ వర్ధిల్లాలి. కాబట్టి ఆత్మ వర్ధిల్లాలి అనంటే మొదటిగా సహోదరులందరూ కూడా ప్రేమ కలిగి ఉండాలి. ఎట్లుండాలి? ప్రేమ కలిగి ఉండాలి. మనుషులందరి ఎడల ప్రేమ కలిగి ఉండాలి. మనుషులందరి ఎడల ప్రేమను కనపరుస్తూ ఉండాలి. చాలాసార్లు మనము ప్రేమను కనపరచడానికి ఇష్టపడతాం లేము. చాలాసార్లు మనం ఏం చేస్తున్నామనంటే, సహోదరుల పైన ఒకవేళ మనకు ద్వేషము, కోపము, పగ, ఈర్ష ఉన్నప్పుడు, సహోదరులు ఎదురుపడినప్పుడు, అలాంటి సహోదరులు ఎదురుపడినప్పుడు మనము ప్రేమగా మాట్లాడడానికి ఇష్టపడతలేం, నటిస్తూ మాట్లాడుతున్నాం. అంటే మనము లోపల మాత్రము బాగా వారి విషయమై బాధ ఉంది, కుళ్ళు ఉంది, కానీ బయటికి మాత్రము వందనాలు అని చెప్తున్నాం. బయటికి మాత్రం వందనాలు, ఏదో చెప్పినామా లేదా అన్నట్లుగా కొంతమంది ఉంటారు అట్లా కదా. కనబడ్డాడు కాబట్టి చెయ్యెత్తాలి, కనబడ్డది కాబట్టి ప్రైజ్ లార్డ్ చెప్పాలి, చూడకపోతే చెప్పకపోతుంటే, చెప్పకపోతే ఏమనుకుంటారు అంటే మన లోపల ప్రేమ లేకున్నా కానీ ఏం చేస్తున్నామంటే కొన్నిసార్లు నటిస్తూ ఉన్నాం. ఆత్మ వర్ధిల్లాలి అని అంటే ప్రేమలో వర్ధిల్లాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఓకే, రెండవ విషయాన్ని చూస్తే పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం చదువుకుందాం. 1, 2, 3, 4 వచనాలు కూడా కలిసి ఉన్నాయి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. రైట్, ఓకే. ఇక్కడ ఏం చెప్తున్నాడు? రక్షణ విషయములో మనం ఎదగాలి. ఎదగడం అంటే వర్ధిల్లడమే కదా. రక్షణ విషయంలో ఎదగాలి. రక్షణ విషయంలో ఎదగాలి అని అంటే కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. మన ప్రభు దయాళుడే కదా. ఎవరికైనా డౌట్ ఉందా? అందరు ఇటు చూడండి. మన ప్రభు దయాళుడా కాదా? నో డౌట్, ఎవరికి డౌట్ లేదు కదా. మన ప్రభు దయాళుడని మనం రుచి చూసినప్పుడు సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మాని. ఇక్కడ వరకు ఆగండి. మాని ఏం మానాలి చెప్పండి? సమస్తమైన దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు. 5 బాగా గుర్తుపెట్టుకోండి. 5 అండర్లైన్ చేసుకోండి అవి కావాలంటే. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, మనము వాక్యమును పాలను అపేక్షించాలి అని అంటే, ఆ వాక్యమును మనం స్వీకరించి రక్షణ విషయంలో మనం ఎదగాలి అని అంటే ఈ 5 మానాలి. ఈ 5 మానాలి. సాధ్యమవుతుందా? అవుతుందా?
మనలో మన మాట జస్ట్ మనం మాట్లాడుకుందాం. మనకి 5 సాధ్యమైతే రక్షణ విషయంలో ఎదుగుతాం మనం. ఈ 5 మనం మానుకున్నప్పుడు రక్షణలో ఎదుగుతాం. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఏదో అన్నట్టుగా ఉన్నారా? అర్థమవుతుందా? ఏం మానాలి చెప్పాలి నాకు. ఏం మానాలి? సమస్తమైన దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు 5 ఉన్నాయి. ఈ 5లో మనం ఎన్ని మానినాం? ఇంకా ఎన్ని ఉన్నాయి? మొత్తం మానితే గనక రక్షణ విషయంలో మనం ఎదుగుతాం. అర్థమవుతుందా? రక్షణ విషయంలో మనం ఎదుగుతాం. వాక్యమును పాల వలన రక్షణ విషయంలో మనం ఎదుగుతాం. కింద ఫుట్ నోట్ లో 1వ నంబర్ వేసిన దగ్గర ఏమున్నది? నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాల వలన అని ఉంది. ఏది? వాక్యమును పాల వలన దగ్గర. ఓకే, దాని గురించి కింద ఫుట్ నోట్లో అట్లా ఉంది. నేనేమంటున్నానంటే, నీవు వాక్యం అనేటువంటి పాలన స్వీకరిస్తున్నావు, అంగీకరిస్తున్నావు, కానీ నువ్వు రక్షణ విషయంలో ఎదుగుతున్నామా? మనము అర్థమవుతుందా? ఆలోచిస్తురా? బాధపడుతురా? ఈ 5 మేము మానినమా లేదా అని ఆలోచిస్తురా? సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మానాలి. ఇవి మానితే క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఉంటారు. హల్లెలూయా. క్రొత్తగా జన్మించిన శిశువుకు ఇవి తెలుసా? ఇవి తెలుసా? ఇవి తెలియదు. ఇవేం తెలియదు. బాలుడికి, చిన్న బాలుడికి, చిన్న బిడ్డకి, పాలు తాగుతున్న బిడ్డకి ఇవి తెలియదు. మోసం చేయడం తెలియదు, అసూయ పడడం తెలియదు, దూషించడం తెలియదు, వేషధారణగా ఉండడం తెలియదు, కపటముగా నటించడం తెలియదు కదా. ఇవన్నీ చిన్న బిడ్డకు తెలియదు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందని అంటే, నువ్వు చిన్న బిడ్డల వలె ఉండాలి. నువ్వు చిన్న బిడ్డల వలె ఉన్నప్పుడు నువ్వు రక్షణ విషయంలో ఎదుగుతున్నావు అని అర్థమవుతుంది. చిన్న బిడ్డలలాగా నువ్వు లేవనుకో, నువ్వు ఇంకా ఇవి కలిగి ఉన్నావు అనుకో, మనం ఇంకా కలిగి ఉన్నాం అనుకోండి, రక్షణలో ఎదుగుతామా? మనం ఎదగలేము. అందుకని చాలా చక్కగా కొత్తగా జన్మించిన శిశువుని పోలి, శిశువులాగా మీరు ఉండాలి అని చెప్తున్నాడు. మనకు అవుతుందా? సాధ్యమవుతుందా? మనం ఏమనుకుంటామంటే, కొన్నిసార్లు చిన్న పిల్లలను చూసి, ఇప్పుడు పెద్దగా అయిన మనము చిన్న పిల్లలను చూసి, ఆహా, నా బాల్య వయసులో కూడా ఇంత మంచిగా ఉండే, నేను నా చిన్నప్పుడు ఇట్లా ఆడుకున్నా, నా చిన్నప్పుడు ఇది ఆడుకున్నా, నేను అది ఆడుకున్నా. ఇప్పుడున్న పిల్లలను చూసి ఆటలను గుర్తు చేసుకుంటున్నాం, మనం చేసిన పనులను గుర్తు చేసుకుంటున్నాము. కానీ ఒక్కసారి వాక్యమును పట్టుకొని, ప్రభువా నీవు అన్నావు కదా చిన్న పిల్లలను పోలి ఉండాలని, అట్లాంటి మనసు నాకు ఈ ప్రభువా అని ఎప్పుడన్నా అడిగినామా మనం? చిన్నపిల్లానికి ద్వేషించడము తెలియదు, దూషించడము తెలియదు, అసహించుకోవడము తెలియదు, అబద్ధాలు తెలియదు, మోసం చేయడము తెలియదు, కపటంగా ఉండడము తెలియదు. అలాంటి వారిగా మీరుంటే రక్షణ విషయంలో మీరు ఎదుగుతారు అని చెప్తుంది. అర్థమవుతుందా? ఆత్మలో వర్ధిల్లాలి అని అంటే మొదట ఎలా మనం వర్ధిల్లాలి? ప్రేమలో వర్ధిల్లాలి. రెండవదిగా రక్షణలో వర్ధిల్లాలి. రక్షణలో వర్ధిల్లాలంటే 5 మానుకోవాలి. 5 మానుకోగలుగుతున్నామా? ఉన్నాయా? మనకు సాధ్యమైందా? అవుతుందా? లేకపోతే ఇంకా ప్రయత్నం చేస్తున్నామా? నేను చెప్పేటి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నేనేం పెద్ద పరిశుద్ధిని అని నేను చెప్పుకోవడం లేదు. అందరిలో ఉన్న లోపాలే దేవుడు చూపిస్తాడు. అందరిలో ఉన్న లోపాలే దేవుడు చూపిస్తూ ఉంటాడు. కనుక మనం ఏం చేయాలి అని అంటే, మనల్ని మనం సరి చేసుకోవాలి. ఒకడు అద్దం దగ్గరికి పోయి చూసుకుంటున్నట ముఖాన్ని. ముఖం చూసుకుంటుంటే అన్ని మచ్చలు కనబడుతున్నాయట, మరకలు కనబడుతున్నాయట. ఎడా? అద్దంలా. ఇది ఏం చేస్తున్నట్టంటే, అద్దం దూడుతున్నట్ట పోయి
అన్ని మరకలే కనబడుతున్నాయిరా, ఈ అద్దం బాగలేదు అని అద్దంలో తుడుస్తుండట. మళ్ళా పోయిండట, మళ్ళీ వచ్చిండట, మళ్ళీ చూస్తే మళ్ళా మరకలే కనబడుతున్నట. అరే ఏంద్రా ఎంత తుడిచినాయి మరకలు పోతలేవురా అని ఊకి అద్దంలో తుడుస్తుండట. అసలు మరకలు ఉన్నది ఎక్కడ? ముఖం మీద. ఈ ముఖం శుభ్రంగా ఆడుకుంటే అయిపోతుంది కదా. మనల్ని మనం సరి చేసుకుంటే అద్దం కరెక్ట్గా చూపెడుతుంది, అది తప్పు చూపేది. అందుకే దేవుని వాక్యాన్ని దేనితో పోల్చాడు దేవుడు? నీ బ్రతుకు నీకు చూపించాలంటే అద్దం దగ్గరికి పోవాలి, అనగా వాక్యం దగ్గరికి పోవాలి. అప్పుడు మనల్ని మనం చూసుకుంటాం. మనం సెట్ చేసుకోవడానికి అద్దం అవసరం. దువ్వుకోవడానికి, మనము చూసుకోవడానికి, మన ముఖం బాగుందా లేదా చూసుకోవడానికి అద్దం అవసరం. అద్దం దగ్గరికి పోయి మనం ఏం చేస్తాము? మనం శుభ్రపరచుకొని నీట్గా దువ్వుకొని, ఒకవేళ పొద్దున్న లేసినటువంటి వారు కళ్ళటువంటి ఊసులుంటే తుడుచుకొని, ఏదన్నా సొల్లు కాల్చే అలవాటు ఉంటే అది ఇట్లా తుడుచుకొని కదా బయటకు వస్తాం. ఎక్కడికి పోయి సరి చేసుకుంటున్నాము? అద్దం కాడికి. అద్దమే లేదనుకోండి, నువ్వు అట్లనే గబగబా బయటికి వచ్చినావు అనుకో, చూసిన వాళ్ళు ఏమంటారు? ఆ ముఖం కడుక్కోపోయినావు, ఆ సొల్లుంది, ఆ ఊసులుంది, అన్ని ఉన్నాయి అని చెప్తా ఉంటారు కదా. అందుకనే బయటోడు ఎవడో చెప్పక ముందు వాక్యం చెబుతుంది మనకు. అర్థమవుతుందా? వాక్యం దగ్గరికి వచ్చి మనం ఏం చేసుకోవాలట? సరి చేసుకోవాలా. ఈ 5 విషయాలు మనం మానితే రక్షణ విషయంలో మనం ఎదుగుతాం. ఓకే, ఇంకా 3వ విషయానికి వద్దాం. 3వదిగా 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము చదవండి, అలాగే 26వ వచనము కూడా చదవండి. యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. నెక్స్ట్ 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రైట్, సమూయేలు గురించి మనకు తెలియని సబ్జెక్ట్ కాదు. చిన్న పిల్లలకు కూడా తెలుసు, సండే స్కూల్ పిల్లలకు కూడా తెలుసు. బాలుడైన సమూయేలు ఎక్కడ ఎదుగుతున్నాడు, ఎక్కడ వర్ధిల్లుతున్నాడు? దేవుని సన్నిధిలో. అన్న ఎంతమందిని కన్నదట? 2 కుమార్తెలు ఉన్నారు, 3 కుమారులు ఉన్నారు. కానీ సమూయేలు గురించి ప్రత్యేకంగా చెప్తున్నాడు. ఎక్కడ ఎదుగుతున్నాడు ఈ సమూయేలు? దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాడు. 26వ వచనంలో ఏం చెప్తున్నాడు? దేవుని సన్నిధిలో సమూయేలు ఇంకను ఎదుగుచు మనుషుల దయయందును దేవుని దయయందును అతడు వర్ధిల్లుచూ ఉండెను. హల్లెలూయా. ఈరోజు మన పిల్లలు ఎక్కడ ఎదుగుతున్నారు? ఎక్కడ తిరుగుతున్నారు? మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? మన పిల్లలకి మనం ఏం చెప్తున్నాం? పిల్లల్ని మనం ఏ విధంగా నడిపిస్తున్నాం అనేది మనం పరీక్షించుకోవాలి. సమూయేలు దేవుని సన్నిధిలో ఎదగడమే కాకుండా అతన్ని దేవుడు పిలిచాడు. చిన్న వయసులోనే దేవుని స్వరం విన్నాడు. చిన్న వయసులోనే దేవునికి తనను తాను సమర్పించుకున్నాడు. సమూయేలు లాగా దేవుని సన్నిధిలో ఎదిగే బిడ్డలు మనకు కావాలి. సమూయేలు లాగా దేవుని సన్నిధిలో ఎదుగుతూ దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లుచూ ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఆత్మలో వర్ధిల్లాలి అంటే మొదటిగా ఎందులో వర్ధిల్లాలి? మనం ప్రేమలో వర్ధిల్లాలి. 2వదిగా రక్షణలో ఎదగాలి. 3వదిగా దేవుని సన్నిధిలో ఎదగాలి. ఈ 3 ఉంటే ఆత్మలను వర్ధిల్లుతున్నట్టే. హల్లెలూయా. ఈ 3 ఉంటే కొంచెం కష్టమైన పనే, కానీ ఇష్టంగా చేస్తే ఏది కష్టం కాదు. తెలుసా? కష్టమైన పనే, కొద్దిగా ఇబ్బందే, కానీ నువ్వు ఇష్టపడి చేస్తే నీకు కష్టంగా అనిపించదు. ఇష్టం లేకుండా బలవంతంగా చేస్తావు చూడు, నీకు చాలా కష్టం అనిపిస్తుంది. అందుకనే దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడి ఇష్టముగా మనం చేసినట్లయితే అది ఏది కూడా కష్టము కాదు. అందుకనే ఇప్పుడు మనము పత్రికలోకి వద్దాం. 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రికలో 2వ వచనంలో చెబుతున్న మాట ఏంటిది?
ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని ప్రార్థన చేస్తున్నా నేను. హల్లెలూయా. నేను కూడా మీ అందరికీ చెప్పేది ఏందనంటే, ఆత్మలో వర్ధిల్లుచు ఉండాలి. నేను దాని కొరకే ప్రార్థన చేస్తున్నా. నేను కూడా మీరందరూ కూడా ఆత్మలో ఎదగాలని, రక్షణలో ఎదగాలని, దేవుని మందిరములో ఎదగాలని, ప్రేమలో ఎదగాలని మీ అందరి నిమిత్తమే మా ప్రార్థన. హల్లెలూయా. కాబట్టి తనకు ఇష్టమైనటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నాడు ఈ పత్రికలో. నువ్వు మంచి పని చేసినావు తమ్మి, నువ్వు ఆతిథ్యం ఇవ్వడంలో మంచి వ్యక్తిగా నువ్వు కనబడుతూ ఉన్నావు. ఆతిథ్యము చేయడంలో, ఆతిథ్యము చేసేవారిలో అందరిలో నువ్వు మంచి వ్యక్తిగా ఉన్నావు కనుక నువ్వు నాకు ఇష్టమైనవు. సో నీకు కొన్ని విషయాలు నేను నేర్పించాలనుకుంటున్నా అని చెప్పి నేర్పిస్తున్నాడు యోహాను గారు. ఇప్పుడు మంచి పని చేసే వాళ్ళకి మనం ఇంకా కొంచెం మంచిగా నేర్పిద్దాం అనుకుంటాం. మన మాట లేదనుకోండి, మనకి ఏమైనా నేర్పియాలనిపిస్తుందా? పోతే పోనీ, ఎంత దూరం మొదలు పోని అనుకుంటాం, విడిచిపెడతాం. వాడు తనకు తానుగా పశ్చాత్తాపపడి, అయ్యా నేను నేర్చుకోవాలని నాకు ఆశ ఉన్నది, నాకేమైనా నేర్పి అన్నప్పుడు కదా మనం నేర్పించడానికి ఇష్టపడతాం. అంతవరకు అయితే నేనైతే విడిచిపెడతా, పక్క నేనైతే విడిచిపెడతా. ఓ ఎంతైనా తిరుగు, నీకై నువ్వు పశ్చాత్తాపపడి, నీకై నువ్వు తెలుసుకొని, ఇక నాకు తిరిగి సరిపోయిందన్నా, ఇక నేను ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నా, జర నాకు నేర్పి అన్నప్పుడు కదా నేను నేర్పిస్తా. యోహాన్ అంటున్నాడు, నీ గురించి నేను విన్నా తమ్మి, మనోళ్ళు సాక్ష్యం చెప్పారు నీ గురించి. అది చదువుతా, 3వ వచనం చదవండి. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా బహుగా నేను విన్నాను, దాన్ని బట్టి నేను బహుగా సంతోషించాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావట, సహోదరులు వచ్చి సాక్ష్యం చెప్పిర్రు, ఆ సాక్ష్యం విని నేను బహుగా సంతోషించిన నీ అందు అని చెప్పి రాస్తూ ఉన్నాడు. సత్యమును అనుసరించి నడుచుకోవడం. కీర్తన 26:3 నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అని అంటాడు భక్తుడు. చదవండి, కీర్తన 26:3. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అని చెప్తూ ఉన్నాడు. తర్వాత 86వ కీర్తన 11వ వచనం. 86వ కీర్తన 11వ వచనం చదవండి. నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము. చాలు. ఇంతకు సత్యం అంటే ఏంటిది? ఎస్, దేవుడే సత్యం. ఆయనే చెప్పిండు కదా, నేనే మార్గము సత్యము జీవము. యోహాను సువార్తలో 14వ అధ్యాయం 6వ వచనంలో ఉంటది కదా, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అని చెప్పి మాట్లాడతాడు. అంటే సత్యమై ఉన్నటువంటి యేసు ప్రభుని, సత్యమైనటువంటి వాక్యాన్ని, ఈ వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఇది మనకు 1వ అధ్యాయంలోనే కనబడుతుంది. ఎక్కడ? యోహాను సువార్తలో. కాబట్టి 1వ అధ్యాయం 1వ వచనం కదా, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఓకే. 14వ వచనం, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడై, ఆయన ఎవరంటే యేసుక్రీస్తు. ఆ వాక్యమే ఎవరంటే దేవుడు, ఆ వాక్యమే యేసయ్య. ఇప్పుడు యేసయ్యను అనుసరించి నడుచుకోవాలి మనం అంతా. ఎవరిని అనుసరించి? యేసయ్యను అనుసరించి నడుచుకోవాలి. అయితే ఈ గాయి గురించి యోహాను విన్నాడట. ఏమని విన్నాడు? సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు అని చెప్పి సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా నేను విన్నా. నువ్వు చాలా చక్కగా ప్రవర్తిస్తున్నావట, చాలా సత్యంగా నువ్వు నడుచుకుంటున్నావట, సత్యమును వెంబడిస్తున్నావట
ఆ సాక్ష్యము నేను విన్నా, సహోదరులు చెప్పగా విని నేను బహుగా సంతోషించి తిని అని చెప్పి రాస్తున్నాడు. నిజంగా మనం దేంట్లో సంతోషిస్తూ ఉంటాం చెప్పండి? ఏ విషయాలలో మనకు సంతోషం కలుగుతుంది చెప్పండి? త్వరగా. సంతోషం కలగదా మీకు ఎప్పుడు? మరి అది చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? మనకు ఏ సందర్భాలలో సంతోషం కలుగుతుంది? సాధారణంగా మనకి ఏ సందర్భంలో కలుగుతుంది చెప్పండి? మనకి ఏ విషయంలో, ఏ సందర్భాలలో సంతోషం కలుగుతుంది? మనం అనుకున్నది నెరవేరినప్పుడు సంతోషం కలుగుతుంది. వెరీ గుడ్, సూపర్. ఇంకా అరే ఎగ్జామ్ రాసి పాస్ అవుతానో లేదో అనుకున్న టైంలో పాస్ అయ్యారు అనుకో, ఆరు ఇక దానికంటే సంతోషం ఉంటుంది ఇక అస్సలు ఉండదు. నెక్స్ట్ మనము రాయనైతే రాస్తాం ఎగ్జామ్, ఏదో రాస్తున్నా, పేపర్ హార్డ్గా వచ్చింది, టఫ్గా వచ్చింది అని రాస్తాం, రాసి ఇచ్చేస్తాం, బయటకు వస్తాం. ఎవరా మంచిగా రాసినవారా? ఏదో అట్లా రాసిన, వచ్చిన కాడికి రాసిన, పోతుందో రాదో తెలియదు, మొత్తం మీద అయితే రాసిన, పేపర్ అయితే నింపిన అంటాం. ఏమోరా డౌటే నాకైతే అని అనుకుంటాం. నిజంగా నేను వచ్చినా అనుకో, అరే నేను నమ్మలేకపోతున్నారా, నిజంగా ఇంత అద్భుతం జరిగిందా, నిజంగా నేను పాస్ అయినా, ఒక ఆనందం, ఒక సంతోషం. ఇంకా చెప్పండి, ఇంకే విషయం? మన పిల్లలు మన మాట వింటే ఇంకా ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇప్పటి వరకు నేను చెప్పిన కొంచెం అన్న అర్థమైందా? ఎన్ని విషయాలు నేర్చుకున్నాం మనం చెప్పండి? నాలుగు వచనాలలో ఎన్ని విషయాలు మనం నేర్చుకున్నాం? మూడే అయినాయా? మూడే అయినాయట. 3 వచనాలలో ఏమేమి నేర్చుకున్నాం? ప్రేమ, రక్షణ, సత్యం. అంటే దేనికి ఇవన్నీ? ఆత్మలో వర్ధిల్లాలంటే ఇందులో మనం వర్ధిల్లాలి. ఇందులో వర్ధిల్లాలంటే ఒక 5 విషయాలు ఇచ్చిపెట్టుకోవాలనుకున్నాం. ఏంటి 5 విషయాలు? దూషణ మాటలు, వేషధారణ, అసూయ, కపటము, దుష్టత్వం. 5. ఈ 5 మానుకుంటే 3 విషయాలలో మనం ఎదుగుతాం. ఈ 3 విషయాలలో మనం ఎదిగితే ఆత్మలో వరదిల్లుతాం. ఆత్మలో వరదిల్లితే అద్భుతంగా మనం ఉంటాం. ఎన్ని వచనం చదువుకున్నాం? 3వ వచనమేనా? చదవండి ఒకసారి 3వ వచనం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. ఓకే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. అంటే ఇప్పటి వరకు మనం 3 చెప్పుకున్నాం, అయితే వచ్చే వారం మీదే చెప్పుకుందాం. ఓకేనా? మీకు కొంచెం అని అర్థమైందా అని నేను అనుకుంటున్నా. అర్థమైందా? ఏదో ఇవాళ ఏమో చెప్పినావు కానీ టైం అయితే అయిపోయింది అని అనుకుంటున్నా. ఏమన్నా అర్థమైందా లేదా? సో మీకు కొంచెం అన్న అర్థమైందని నాకు అనిపిస్తే ముగించుకుందాం. నెక్స్ట్ వీక్ 4వ వచనం, 5వ వచనం నుంచి మనం 8 వచనాలు చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? దేవుడు వాక్యం దీవించిన గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. గాయ్ ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఆతిథ్యము ఇవ్వడానికి ఆయన ప్రముఖుడిగా ఉన్నాడు. తర్వాత గాయ్ గురించి ప్రార్థన చేస్తున్నాడు.